మేడిపల్లిలో భారీగా కల్తీ మసాలాల గుట్టురట్టయింది. ఎస్ఓటీ మల్కాజ్గిరి ఫుడ్ అడల్టరేషన్ సర్వేలెన్స్ టీం సంయుక్త దాడుల్లో సుమారు 25 లక్షల రూపాయల విలువ చేసే కల్తీ మసాలాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ నగర్ కాలనీలోని సాయి తిరుమల ఎంటర్ప్రైజెస్లో అపరిశుభ్ర వాతావరణంలో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కారం పొడిలో ఏకంగా 30% రంపపు పొట్టు కలుపుతున్నట్లు గుర్తించారు. ప్రముఖ బ్రాండ్ను డూప్లికేట్ లేబుల్స్ ప్యాకింగ్స్తో మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజలు మసాలా ప్యాకెట్లపై బ్రాండ్ పేరు, తయారీ గడువు తేదీ, బ్యాచ్ నెంబర్, FSSAI వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని పోలీసులు సూచించారు. ఫుడ్ అడల్టరేషన్ సర్వేలెన్స్ టీమ్ కి సంబంధించిన 14 మంది ఆఫీసర్స్ ఆన్ రైడ్ మెహక్ మసాలాస్ అని ఉప్పల్లో, తర్వాత వీళ్ళే జాబ్ వర్క్ ఇచ్చిన తిరుమల ఎంటర్ప్రైజెస్ అని మేడిపల్లిలో, ఈ రెండిట్లో కూడా ఫుడ్ అడల్టరేషన్ జరుగుతుందన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్ళిన తర్వాత వెరిఫై చేస్తే ఈ మెహక్ మసాలాస్ అన్నవి ప్లాట్ నెంబర్ 122 లక్ష్మీనారాయణ నగర్, రామంతపూర్, ఉప్పల్లో నడుస్తుంది. ఇది 3 ఏళ్ల క్రితం రిజిస్టర్ అయి ఉన్నాయి. దీంట్లో కేవలం మున్సిపల్ లైసెన్స్ మాత్రం తీసుకొని ఉన్నారు. అండ్ వాళ్ళకు ప్యాకింగ్ లైసెన్స్ కానీ ఎటువంటి ఫుడ్ అంటే వాళ్ళే తెచ్చి వాళ్ళే తయారు చేసి వాళ్ళే కలపడానికి సంబంధించిన ఫుడ్ FCI లైసెన్స్ కూడా వాళ్ళకి ఏమీ లేదు. కాజ్గిరి ఫుడ్ అడల్టరేషన్ సర్వేలెన్స్. ఏలూరు జిల్లాలో ఈ నెల 24న